చూడు అలా చూడు దేశ ప్రజలకు అదేవిధంగా హిందూ నగర ప్రజలకు ముఖ్యంగా 20వ డివిజన్ ప్రజలందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే మన భారతదేశం యొక్క చరిత్ర బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం తీసుకున్న తర్వాత అప్పటికీ అమల్లో ఉన్నటువంటి బ్రిటిష్ రాజ్యాంగాన్ని కాదని మనకు సొంత రాజ్యాంగము రచించాలని చెప్పేసి అప్పటి విద్యావంతుడు భారతరత్న అవార్డు గ్రహీత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఏదైతే రాజ్యాంగ రచయితగా ఎన్నుకోవడం జరిగిందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాల్లోని రాజ్యాంగాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి భారతదేశానికి ప్రపంచ దేశాలన్నీ కూడా మెచ్చుకునే విధంగా అతి పెద్దదైన లిఖితపూర్వకమైన రాజ్యాంగాన్ని ఈరోజు మనకు అందించడం జరిగింది. ఈరోజు భారత రాజ్యాంగంలో అనేక హక్కులు ఈరోజు దేశ ప్రజలకు యువకులకు కుల మత వర్గ విభేదాలు లేకుండా సమాన హక్కులు సార్వభౌమాధికారాన్ని కలిగిస్తూ ఈరోజు మనం రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకోవడం జరిగింది. ఏదైతే భారత రాజ్యాంగాన్ని సవరణలు చేసుకుంటూ భారత రాజ్యాంగాన్ని సవరణలు చేసిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఇంకా రాజ్యాంగం పట్ల అంబేద్కర్ గారి పట్ల అవమాన రీతి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కానీ ఈరోజు దేశంలో ఉన్న మోడీ గారి ప్రభుత్వం భారత రాజ్యాంగం పట్ల యువకులకు అదేవిధంగా ప్రజలకు అవగాహన పెంచాలని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు 370 ఆర్టికల్ని రద్దు చేయడం కానీ పెద్ద నోట్లు రద్దు చేయడం కానీ ఈరోజు అయోధ్యలో రామ్ మందిర్ కానీ ఇలాంటి అనేక రాజ్యాంగానికి బద్ధంగా సుపరిపాలన కొనసాగిస్తూ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కొనసాగాలని వారి యొక్క స్ఫూర్తి రాబోయే దేశ ప్రజలకు ఉండాలని చెప్పేసి వారు జన్మించినటువంటి స్థలాలను కూడా పంచతీర్థాల పేరుతో ఈరోజు స్మారక కేంద్రాలుగా ఈరోజు మోడీ గారి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా నేటి యువతరం రాజ్యాంగం పట్ల అవగాహన పంచుకొని వారి హక్కులు సాధించేందుకు వారికి ఉన్న సమాన హక్కులు సాధించే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు ఏదైతే మా డివిజన్ ప్రజలు ఇచ్చిన అవకాశం కార్పొరేటర్ పదవి 5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన డివిజన్ ప్రజలందరికీ కూడా అదేవిధంగా ఏదైతే ఈ అభివృద్ధికి తోడ్పడిన మున్సిపల్ అధికారులు ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది కరోనా సమయంలో కూడా ప్రజలకు అనేక విషయాల్లో సర్వీస్ ఇస్తూ ఈరోజు భారత ప్రధానే వాళ్ళ కాళ్ళు కడిగి సన్మానం చేసేదంటే ఈరోజు దేశ చరిత్రలో శానిటరీ సిబ్బంది యొక్క చరిత్ర చాలా గొప్పది. వారు సహకరించిన వారందరికీ కూడా ఈరోజు మా డివిజన్ ప్రజల ముందు వారికి సన్మాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా నగర అభివృద్ధికి డివిజన్ అభివృద్ధికి మా ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందేయడం విషయంలో అన్నింటిలో కూడా ముందుంటామని తెలియజేస్తూ మరొక్కసారి హిందూ నగర ప్రజలకందరికీ కూడా ఈ రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై హింద్, జై భారత్.